అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ఆరాధనలో పాలు పొందడానికి దేవుడు నాకు మంచి అవసరం ఇచ్చాడు కాబట్టి దేవునికి స్తోత్రం. మీరు అందరికీ చూడడానికి దేవుడు నాకు గొప్ప భాగ్యం ఇచ్చింది కాబట్టి స్తోత్రం. మనం ఎప్పుడు కూడా అనుకోవట్లేదు ఒరిస్సా ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో వచ్చి మిమ్మల్ని చూడడానికి. అంటే దేవుడు సమయం వచ్చినప్పుడు దేవుడు మమ్మల్ని ఇక్కడికి పంపించిన కాబట్టి దేవునికి స్తోత్రం. నన్ను జోడి పాస్టర్ గారి గురించి ముందుకు నాకు తెలియలేదు. అంటే మా సుజ అంటే పాస్టర్ గారు అమ్మగారు సుజ గారు సంఘములు నీర అప్పుడు 88లో ఆ సంఘంలో కాంపలిగా ఉండేవారు. ఆ టైంలో నా గురించి దైవరాసనికి అమ్మగారు చెప్పి అలాగే ఇక్కడ ఒరిస్సాకి వచ్చి నన్ను చూడడానికి దేవుడు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం. దేవుడు మన కొరకు చేయిన క్రియలను బట్టి నా జీవితంలో చాలా ఆనందం కలిగి ఉన్నాం. నేను ఎప్పుడు కూడా అనుకోలేదు నేను కూడా ఒక పాస్టర్ గా మారిపోతానని అనుకోలేదు. నా సహోదరులందరూ దేవుడు పనిలో వాడుకున్నారు. చాలా టైంలో దేవుడు దాసులు చెప్పడం సాగదు నీ బాధపడాలని తండ్రి కూడా నాకు చెప్పింది. మా ఇంటిలో పుట్టిన అందరూ అదే నా ఇంటిలో పుట్టిన అందరూ దేవుడు బిడ్డలుగా దేవుడు పనిలు పాస్టర్గా మారాలని నా నాన్నగారికి కోరిక. ఇప్పుడు దేవుడు నన్ను ఏర్పరచుతుంది కాబట్టి స్తోత్రం. నా 3 సంవత్సరము బైబిల్ కాలేజీకి వెళ్ళి దేవుడు వాక్యం నేర్చుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. నాకు ఒక చిన్న పని ఉంటుంది. చిన్న పని రాజీనామా తెచ్చి దేవుడు పనిలో దిగడానికి దేవుడు సహాయం. దేవుని ప్రవృత్తి క్రియలు జరిగినప్పుడు మన జీవితం దీవింపబడుతుంది. ఒక చిన్న మలయాళం పాట పాడి ఆరాధించి తర్వాత కొన్ని మాటలు చెప్తారు.
ജീവിതത്തിലെ ഇച്ചിരി ആയുസ് ആരോഗ്യം ദൈവനാമത്തിന് വേണ്ടി പ്രയോജനമുള്ളവരായി തീരേണ്ട ആവശ്യമാണ്. దేవుడే పనిలో వాడడానికి దేవుడు సాధ్యం కాదు. നമ്മുടെ ജീവിതത്തിൽ ദൈവം ചെയ്യുന്ന ആയുസ് ദൈവത്തിന്റെ പ്രവൃത്തി ചെയ്യുമ്പോൾ దేవుడు మన జీవితం చేసిన క్రియను బట్టి നമ്മുടെ ജീവിതത്തിൽ ദൈവം പ്രവർത്തിക്കുന്നത് అప్పుడు దేవుడు మన జీవితంలో తన పని జరిపిస్తుంది. ദൈവം നമ്മളെ സ്നേഹിക്കുന്നവർക്ക് കാണുന്നവരെയും దేవుడు మమ్మల్ని ప్రేమిస్తాడని మనకు అప్పుడు ఎరిగి ఉన్నాం. ദൈവം തരുന്ന ആയുസ് ആരോഗ്യം ദൈവത്തിന് വേണ്ടി ചെയ്യുമ്പോൾ మనకు దేవుడు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యము దేవుడు వరకు మనం బాధపడినప్పుడు అప్పుడు మన జీవితంలో ఎల్లప్పుడూ సంతోషం కలిగి ఉంటాం. మోస గురించి మీకు అందరికీ ఎరిగి ఉన్నాం. ദൈവത്തിന്റെ പ്രവൃത്തിയുടെ കാണാൻ എടുത്തിട്ടുണ്ട്. మోస జీవితంలో దేవుడు క్రియలు దేవుడు పని చూడగలుగుతున్నాం. ദൈവം അവനെ വിളിച്ചു വേർതിരിച്ച് దేవుడు మోస గారికి పిలిచి వేర్పరిచాడు. അവരോട് പറഞ്ഞത് ఆయనతో ఇలా అన్నారు, ദൈവത്തിന്റെ പ്രവൃത്തി ചെയ്യുവാനാണ് പറയുന്നത്. దేవుడు పనిలోకి బయలుదేరుమని అతనికి మాట్లాడాడు. నిర్గమకాండము 3:2 వాక్యము. ఒక పొద నడిమిని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. మోస గారికి దేవుడు హోరేబు పట్ట పైన ఆ హోరేబు పైన దేవుడు ఆయనతోని ప్రత్యక్షమైంది. ఆయన ముందుకు దాని మామయ్య మందలకి మేపు కొని తిరిగి ఉండేవారు. ఇప్పుడు వరకు తన జీవితంలో కనబడలేని ఒక అగ్గి ఆ జీవితంలో కనబడింది. ఆ ముళ్ళు పొద మీదకి అగ్ని కాలినది చూడడానికి దగ్గరికి వచ్చినప్పుడు ఆ ముళ్ళు పొదలు అగ్ని పట్టుతున్నారు కానీ అగ్గి ఆ ముళ్ళు పొద కాలిపోలేదు. అక్కడికి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ముళ్ళు పొద దగ్గర నుంచి మోసే మోసే అని దేవుడు పిలిచారు. దేవుడు క్రియలు ఆయన చూసిన వెంటనే ఆ దేవుడు ఆయనకి పిలిచి నీ ఎల్లు అని చెప్పినప్పుడు ఇది చెయ్యడానికి నాకు శక్తి లేదని చెప్పాడు. అంటే పర్వరాజు గారు ఇంటిలో 40 వర్షం జీవించిన అదే ఈయన 40 సంవత్సరం అక్కడ ఉండేవారు. రాజకుమారుడు మగనై వాడు తన కూతురు కుటుకుగా ఆ ఇంటిని పెరిగింది. అక్కడ పెరిగినప్పుడు కూడా జీవితం ఆ ఇశ్రాయేలు తన ప్రజలు తన సహోదరు శ్రమ తన కళ్ళతో చూసింది. കാരണം അവരെ വിടിവിക്കാൻ കഴിയുമെന്ന് ചിന്തിച്ചു. అంటే నేను నా సొంత బలంతోని అక్కడికి వెళ్ళి ఆయన నా సహోదరుని విడిపిస్తానక ఆలోచన తన బయటికి వచ్చింది. അവൻ തന്നെ പറയുന്നത് అప్పుడు ఆ మోసగాడు ఇలాగా అన్నారు. ഒരു ദിവസം അവൻ చెట్లు కడగ అది ఒక రోజు ఆయన ఇటుకల పని చేసిన చోటకి వెళ్ళింది. എന്നാൽ അവിടെ രണ്ടുപേരും വഴക്കടിക്കുന്ന സമയത്ത് అంటే ఒక ఎబ్రియాను ఒక ఇశ్రాయేల్ ఐగుప్తు దేశం ఇద్దరు గొడవలు ఆడుతున్నారు. അവരെ വഴക്കിന് മാറ്റാൻ അവരെ ഒന്ന് അടിച്ചപ്പോൾ പെട്ടെന്ന് പരിഗണിക്കുന്നു. అంటే మోసే గారు ఒక్క కొట్టు కొట్టినప్పుడు ఐగుప్తు మనుషుడు చచ్చిపోయింది. എന്നാൽ അവിടെ അവനെ ഭയപ്പെടുവാൻ തീർന്നു. అక్కడ కొట్టి ఆ మనుషుడు చచ్చిపోయారు కాబట్టి మోసకు భయం వచ్చింది. എന്നാൽ ഭയപ്പെട്ട് അവിടെ ഓടിപ്പോയാൻ തീർന്നു. అక్కడ నుండి ఆయన మోస పరిగెత్తి వెళ్ళిపోయారు. అలాగ పరిగెత్తి వెళ్ళిన తర్వాత ఆయన ఇద్దరు అని చెప్పబడిన ఆయన ఇంటికి చేరబడింది. అక్కడ కూడా 40 సంవత్సరం మేక ఆయన కన్ను తిరిగింది. ఇప్పుడు దాదాపు ఆయనకి 80 సంవత్సరం అయింది. ఆ 80 సంవత్సరం వచ్చినప్పుడు ఆ దేవుడు ఆ టైంలో తన జీవితం మార్చబడింది. మన హృదయం ఎరిగిన దేవుడు, మన శక్తి ఎరిగిన దేవుడు, మన
మోసే అది చూసినప్పుడు അവൻ ജീവിതത്തിലുള്ള വലിയ വിടുതലായിട്ട് കണ്ടിരുന്നു. మోస జీవితంలో గొప్ప మార్పు జరగడానికి ప్రారంభించింది. അതാണ് ഇവിടെ പറയുന്നത് ദൈവത്തിന്റെ അരുളപ്പാട് കിട്ടപ്പോൾ ఇప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు നീ ചെന്ന് ഫറവോനോട് പറയണം, మీరు ఇక్కడ నుంచి బయలుదేరి ఎక్కడి నుంచి పారిపోయో అక్కడికి వెళ్ళి ఇలాగ చెప్పాలి. ഇസ്രായേൽ മക്കൾക്ക് അവരുടെ కష్టത കണ്ടോ എന്ന് പറയുവാൻ തുടങ്ങും. దేవుడు చెప్పారు మోషకి, నేను ఇశ్రాయేలు ప్రజల శ్రమను చూసింది అని చెప్పింది. അബ്രഹാമിനോട് പറഞ്ഞത്, అబ్రహాముకి చెప్పినా 400 വർഷം ఇశ్రాయేల్ മക്കൾ మిస్రൈമിൽ కടന്നു పోరాడింది. 400 సంవత్సరాల ఈజిప్ట్ దేశంలో వారసులుగా రాజులుగా ఉంటారని అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఆ కష్టత അവരുടെ ജീവിതത്തിൽ അനുഭവിക്കേണ്ടതുണ്ട്. ఈ 40 సంవత్సరాల జీవితంలో శ్రమ అనుభవించారు. അവരുടെ കഷ്ടത കർത്താവ് ദൈവം കണ്ടു എന്ന് പറയുവാൻ ఆ శ్రమ దేవుడు చూశారని మోసే గారికి దేవుడు అన్నారు. അതാ മോശ അവരെ വിടിപ്പാൻ ദൈവം കണ്ടതുകൊണ്ട് మోసే గారికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి విడిపించడానికి దేవుడు ఆయనని చూసింది. അതാ മിസ്രൈം ദേശത്തേക്ക് അയക്കേണ്ടി തീർന്നു. అక్కడికి మోసకి పంపించాడు. എന്നാൽ അവിടെ പറയുന്നത് എനിക്ക് വേണ്ടത് കഴിവില്ല, പ്രാപ്തിയില്ല എന്ന് പറയുമ്പോൾ మోసే అక్కడికి వెళ్ళడానికి నాకంత శక్తి లేదు, నా మంచివాడు, నాకు చెప్పడానికి ఉన్న శక్తి లేదు, మీరు అక్కడికి వెళ్ళదని చెప్పారు. മോശ അവർക്ക് ഫറവോന്റെ ദൈവമായിരുന്നു. మోసకి దేవుడు ఏం చేశారు? ఫరోనికి దేవుడిగా మార్చినట్టుగా അവരുടെ സഹോദരൻ അവർ പ്രവാചകനായിരുന്നു. ఆయన సహోదరులైన సహోదరులు అక్కడన్నీ ఆయనకి ప్రవక్తలుగా ఉండేది. അവരുടെ ജീവിതത്തിൽ പല പ്രതികൂലത്താലും കടന്നുപോകുന്നു. వారి జీవితంలో రకరకాల సమస్య వచ్చినప్పుడు ദൈവത്തിന്റെ ആത്മാവിനെ ബലപ്പെടുത്തിയതുകൊണ്ട് దేవుడు ఆయనకి బలపరిచి അവർ ജീവിതാനുകരമായി തീരുമാനിച്ചു. దాని జీవితం ధన్యంగా మారడానికి కారణమైంది. എന്നാൽ ഫറവോട് പറഞ്ഞത്, పరమనిగా అన్నారు, ഞങ്ങളുടെ ദൈവത്തെ ആരാധിപ്പാൻ దేవుని ఆరాధించడానికి 3 ദിവസം വഴി പോയി 3 దినములు ప్రయాణం చేసి മരുഭൂമിയിൽ പോയി ఎడారికి వెళ్ళి യഥാർത്ഥമായി ദൈവത്തെ ആരാധിക്കുവാൻ 3 దినములు ప్రయాణం చేసి ఎడారికి వెళ్ళి మనం ఆరాధన చేస్తామని చెప్పారు. എന്നാൽ ഫറവോന്റെ ഹൃദയം കഠിനമാക്കുവാൻ തീർന്നു. ఈ మాట విన్నప్పుడు హృదయం కఠినమైంది. അതാ പല ബാധകളെ അഴിച്ചു. 10 విధముల బాధ దేవుడు తెగులు పంపించాడు. ഓരോ ബാധ അഴിക്കുമ്പോഴും ഹൃദയം കഠിനമായി తెగులు ఒక్కొక్కటి వచ్చినప్పుడు ఆయన హృదయం ఇంకా మరలా కఠినంగా మారింది. ആ കഠിനമാക്കുന്ന ദൈവമാണെന്ന് മനസ്സിലാക്കുവാൻ ఇంకొక పక్కలో రాయబడినట్టు కఠినపరిచినది ఫరోను కాదు, దేవుడే ఆయన హృదయంలో కఠినపరిచాడు. നമ്മുടെ ജീവിതത്തിനെ മാറ്റിമറിയാൻ സാഹചര്യം మన జీవితంలో మార్చడానికి తిప్పడానికి ఒక సమయం దేవుడు ఇస్తుంది. നമ്മൾ ചിന്തിക്കുന്നത് എന്തുകൊണ്ട് ഫറവോന്റെ ഹൃദയം കഠിനമാക്കും? దేవుని బట్టి ఫరోను హృదయము కఠినంగా దేవుడు చేశాడు. ദൈവത്തിന്റെ പ്രവൃത്തി നടക്കാൻ വേണ്ടിയാണ്. ఎందుకంటే దేవుడు క్రియలు ఆ దేశంలో జరగడానికి പോകുന്ന വഴിയെല്ലാം ఆయన ప్రయాణం అయిన ప్రతి మార్గములు ആ ദൈവത്തിന്റെ പ്രവൃത്തി കാണുവാനായി തീർന്നു. దేవుడి క్రియలు కనబడింది. അത് പല ബാധകൾ അയച്ചിട്ടും ఎన్ని 10 తెగులు పంపించాడు. ഈ ബാധകളൊന്നും ഫറവോനെ ഏൽക്കാൻ പറ്റില്ല. ఈ తెగులన్నీ ఎన్ని వచ్చేది కానీ మనసు మారలేదండి. എന്നാൽ അവസാനം അത് പറഞ്ഞത് దాని చివరికి చెప్పారు, ഒരു കഠിന സംഹാരം చివరికి ఆయన మరణ దూతలు వచ్చి సంహరించినప్పుడు ప్రసంగం కలిగినాం. తర్వాత ఇది జరిగినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? ఆ దినములు అంటే ఇశ్రాయేలు ఒక మేకలకు తీసుకొని వచ్చి వధించి ఆ రక్తముల ఇంటిని పోషించి ఆ మాంసం తినమని దేవుడు చెప్పారు. ഒരു ആട്ടുകുട്ടിയെ അറുത്ത് ఆ ఒక గొర్రెలకి తెచ్చి బలిగా వధించి అది രക്തം రక్తముల ఇంటిలన్నీ పోషించమని దేవుడు చెప్పింది. സംഹാരം കടന്നു വരുമ്പോൾ సంహార దూతను వచ్చినప్పుడు അതുവരെയും സംഭവിക്കാത്ത വലിയ സംഭവം అప్పుడు వరకు జరగలేదు సంగతి అక్కడ జరిగింది. కొట్టాలి వരെയും ഒരു മരണവഴി നടന്നിട്ടുണ്ട്. అది చిన్న ఇంటి నుండి పెద్ద ఇల్లు వరకు అందరి ఇంటిలో మరణం జరిగింది, ఏడుపు జరిగింది. అప్పుడాണ് ఫరోని హృదయం అప్పుడు ఫరోను చెప్పింది మీరు వెళ్ళిపోమని. అక్కడ దేవుడి క్రియలను వారు చూసింది. వారు చెప్పినది, നിങ്ങൾ പോകുന്ന മുമ്പേ మీరు వెళ్ళిన మునుగు നിങ്ങളുടെ അടുത്തുള്ള വീടുകളിൽ നിന്ന് నేను ఇరుగు పొరుగురు వాళ్ళ దగ్గర నుండి
పొన్ను వెళ్లి వామనుడే తను ఇరుకులు పొందిన వాగనే దగ్గరికి వెళ్ళి నీ ఏది అడిగితే అది ఇస్తామని దేవుడు వారికి చెప్పారు. ദൈവത്തിന്റെ ഈ 4 വർഷം അവിടെ ജീവിച്ച కష్టపడింది. అది 4 సంవత్సరములో ఆవిడ అక్కడ చేసిన అధ్వానములు పరిశ్రమల ఫలము അവർക്ക് ലഭിക്കേണ്ടതുണ്ട്. అక్కడ నుండి ఆవిడ పొందుతున్నారు. അതിനെ കാണാൻ കഴിയും. അവർ അവിടെ പുറപ്പെട്ടപ്പോൾ వారు అక్కడి నుంచి ప్రయాణం చేసి അവർ മുന്നേ യാത്ര പുറപ്പെട്ടിരിക്കുമ്പോൾ ఆవిడ ముందుకు కొనసాగించినప్పుడు ഫ്രണ്ടിൽ ചെങ്കടൽ കാണുവാനായിരുന്നു. ఆవిడ ముందుకు ఎర్ర సముద్రం కనబడింది. ఇరు సైడులు വലിയ పర్వతമായ సమయ భూమి కనబడింది. 2 సైడులు ఎడారి కనబడింది. എന്നാൽ അവിടെ വെച്ച് అక్కడ నుండి ദൈവത്തോട് നിലവിളിക്കുകയാണ് മോശ. అక్కడ నిలబడి మోషే గారు దేవుని సన్నిధిలో ఏడ్చారు. ഇത്ര വലിയ വരുമ്പോൾ ఇంత 4 లక్షల ప్రజలకు నడిపించి వచ్చినప్పుడు ఏ సముద్రం చూసి మోషే గారు ఏడ్చారు. ఇవరు പറയുന്നത് നിങ്ങളെ കൊല്ലുവാൻ വേണ്ടിയിട്ടാണോ? అప్పుడు ప్రజలందరూ చెప్పారు, నన్ను మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చిన దేనికి చంపడానికా? നമുക്കൊരു വഴി ഒരുക്കുവാൻ దేవుడు మనకు ఒక త్రోవ కనబడాలి. జీవితంలో అసలు കാണാത്ത వഴികൾ పుതിയ వഴികൾ തുറക്കാൻ ദൈവം കഴിയും. నీ కన్నీరు కట్టి ప్రార్థన చేసిన ఏడుగా ఇప్పుడు వరకు కనబడలేని త్రోవ దేవుడు నీ కోసం కనబడతాడు. അവരുടെ പകൽ മേഘസ്തംഭമുണ്ടോ? പകൽ മേഘസ്തംഭമുണ്ടോ? పగటి మేఘ స్తంభము, രാത്രി അഗ്നിസ്തംഭമുണ്ടോ? రాత్రి అగ్ని స్తంభము. അവരെ നടത്തി ദൈവമാണ്. ఆ పగటి మేఘ స్తంభం రాత్రి అగ్ని స్తంభముతోనే తన ప్రజలకు నడిపించేది. ఎర్ర సముద్రం చూసినప్పుడు അവിടെ വെച്ച് അവർ ഭയപ്പെടുന്നു. అక్కడే అది భయపడింది. ഇനി എങ്ങനെ മുന്നോട്ട് പോകും? ఇంకా ముందుకెళ్ళి నడుస్తాం. എന്നാൽ അവിടെ ദൈവത്തിന്റെ കരം ഇറങ്ങി വന്നിരുന്നു. అక్కడ దేవుడు చెయ్యి దిగి వచ్చినట్టు దేవుడు ఆయన నీ చేతులున్న కర్ర చాపమని చెప్పారు. അവൻ എഴുതിയപ്പോൾ ఆ కర్ర చాపన వెంటనే അതുവരെ ഒളിച്ചിടുന്ന വഴി అందం అప్పుడు వరకు కనబడలేదు త్రోవ. അവരെ ഉണങ്ങി നിലമാക്കി എത്ര കിടത്തുവായിരുന്നു. నీవు 2 పాయలుగా మారి అదాని మడిలో ఒక త్రోవ దేవుడు సిద్ధపరిచాడు. అలాంటి దేవుడు మనకు తెలుసు. ఆ దైవ ప్రవర్తన జీవితంలో ప్రవర్తించు. నీ జీవితం నా జీవితం అనే క్రియ కనబడుతుంది. ఆ దైవ ఆ దేవుడు మమ్మల్ని నడిపిస్తాడని మీరేం చెప్తారు? ఆ దైవത്തെ മാത്രം ആശ്രയിക്കുവാനും ఆ దేవుడు నీకని ఆదుకో. ദൈവത്തിന്റെ സ്നേഹത്തെ നാം തേടുന്നതിന് ആഗ്രഹിക്കുന്നു. ఆ దేవుడు ప్రేమ మమ్మల్ని వెతికి వచ్చిన దేవుడికి స్తోత్రం. మన దీని దగ్గర చూడడానికి ఏమీ లేదు. మన ఆ దేవుడు మమ్మల్ని నిలబడుతున్నారు. ఆ దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నారు. ఆ దేవుడు సేవతో నింపబడడానికి దేవుడు మనకు ఆ దేవుడు క్రియలు మనం చూసిన కనబడు. దేవుడు మన కోసం దేవుడు చెప్పినట్టుగా దేవుడు పాలు ప్రవహించిన దేశాలకు నేను తీసుకున్నాను. ఆ దేవుడు చెప్పినట్టుగా వారికి తేనె ప్రవహించిన పాలు ప్రవహించిన దేశాలకు తీసుకున్నాను. అంటే అలాగే ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు నడలేదు, మార్గంలో వారిని నడిచేది. చాలా సమస్యలతోనే దాటిపోయింది. അവരോട് പറഞ്ഞു ഈ പോകുന്ന വഴിയെ മുൻകൂട്ടി പറയുകയാണെങ്കിൽ ഈ വഴി പോകുന്ന വഴി മുൻകൂട്ടി പറയുകയാണെങ്കിൽ ఈ త్రోవ ముందుగా దేవుడు చెప్పి ఉంటే అప్పుడు వచ్చి అనుకో അവർ ആരും ఎవరు కూడా ముందుకు అడుగు పెట్టరు. అన్న దైవത്തിന്റെ వഴി అగోచరമാണ്. అంటే దేవుడు దేవుడు త్రోవ గొప్పదండి. ఎవరు కూడా ఆ త్రోవ తెలియదు. അവരെ വഴി നിന്ന് നടത്തിയപ്പോൾ అలాగే త్రోవ నడిచినప్పుడు അതുവരെ അവർക്ക് അനുഭവിച്ച കഷ്ടങ്ങൾ കടന്നില്ല. దానికి అప్పుడు వరకు అనుభవించలేదు. శ్రమలోనే వారికి ప్రయాణం చేశారు. അവർക്ക് ആവശ്യം മന്ന കൊടുത്തു. దేవుడు అప్పుడప్పుడు అడుగు మన్నించారు. അവർക്ക് ആവശ്യമായ ഭക്ഷണം കൊടുക്കാനുള്ള ദൈവം തിരിച്ചു. అవసరం వచ్చినప్పుడు మాంసం ఇచ్చారు. അവർ കാടര ഇറച്ചികൾ ഭക്ഷിക്കാൻ అది అప్పుడప్పుడు మాంసం ఇచ్చారు దేవుడు. അവർ പറയുന്നത് ഇവിടെ നമുക്ക് കിട്ടില്ല എന്ന് പറഞ്ഞുകൊണ്ട് അവർ കടന്നു പോകുമ്പോൾ അവര് ఆ వాక్యం మాంసం లేదని ఏడ్చినప్పుడు కూడా അവിടെ എല്ലാം ദൈവത്തിന്റെ കരം കൂടിയിരുന്നത്. అలాగే దేవుడు చేరి ఆడుకోవడం. നമ്മൾ പലപ്പോഴും ബാധപ്പെടാതെ എങ്ങനെ ജീവിക്കുമെന്ന് ചിന്തിക്കുന്നു. నేను ఎప్పుడు ఎలాగ బ్రతుకుతాను అనుకున్నారు. നമ്മൾ നാളത്തെ കുറിച്ച് ചിന്തിക്കുന്ന ആവശ്യമില്ല. రేపటి మనం చింతిస్తున్నారు. നമ്മുടെ ദൈവമാണ് നമ്മൾ വിളിച്ചെന്ന ബോധം നമുക്കുണ്ടായി. దేవుడు మమ్మల్ని పిలిచాక తెలియలేకపోతున్నారు. നമ്മുടെ ജീവിതം അനുകരമായി ദൈവം സഹായിക്കും. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు కొనసాగించాలి. ഈ ലോകം ധാരാളം സമാധാനം. ఈ లోకం మనకి ఇవ్వలేదు సమాధానం. ആ കർത്താവ് നമുക്ക് വേണ്ടി തരുന്നതായിരിക്കും. ఆ దేవుడు మనకి ఇస్తాం. ആ കർത്താവിനെ ആശ്രയിക്കുന്ന ദൈവം ఆ
దేవునికి ఆదుకున్న ఒక దేవుని బిడ్డ. ఆ జగత్తులో ప్రపంచం ఆ దేవుని క్రియలు మన కళ్ళతో కనబడతాయి. ఈ లోకంలో సత్కార్యం ఉండదా? ఈ లోకంలో మనము అల్పకాలమే జీవిస్తున్నాం. ನಮ್ಮ ಕರ್ತಾವಿನ ಮನೆಯಲ್ಲಿ ಹೋಗಿ ಪಾರ್ಪದ ಸಮಯಗಳು అదే దేవుడు రెండో రాకడకి ఎదురు చూచుకొని ఉండాలి. మనము ఏడు సంవత్సరం బరువాడు దేవానికి సమయానికి ఎప్పుడు యేసయ్య రెండో రాకడ రావచ్చు. హల్లెలూయా. మొదటి దశలోని పత్రిక దావీదు 16వ అధ్యాయం మొదటి దశలో పత్రిక 4వ అధ్యాయం 16 వాక్యములుగా రాయబడింది. ఆర్భాటంతో ప్రధాన దూతల స్వరము దేవుని బోరతో పరలోకం నుండి దిగి వస్తది. ഇവിടെ കാണാൻ കഴിയും കർത്താവിന്റെ വരവ് ഏറ്റവും അടുത്തിരിക്കുന്ന അവസ്ഥയാണ്. దేవుని రెండో రాకడ సమయం దగ్గరే అయింది. കർത്താവിന്റെ ഗംഭീരത്തോടും നാദത്തോടും ఆ దేవుని స్వరముతోను പ്രധാന ശബ്ദത്തോടും ప్రధాన దూతల శబ్దతోను ദൈവത്തിന്റെ കാഹളത്തോടും കൂടി దేవుని బోరతోను സ്വർഗ്ഗത്തിൽ നിന്ന് ഇറങ്ങി വരികയും దేవుడు పరలోకం నుండి దిగి వస్తాడు. ക്രിസ്തുവിൽ മരിച്ചവർ దేవుడిని చనిపోయినవాడు ഭൂമിയെ വീഴ്ത്തുകയും మొదటిగానే తర్వాత బ్రతికినవాడు അവരും കൂടെ മേഖലയിൽ ఆయన తోడుగా అనగండి నిరీక్షణ కలిగి మనము നമ്മുടെ ജീവിതത്തിലെ കഷ്ടത మన జీవితంలో కలిగిన శ్రమ അതൊക്കെ താൽക്കാലികമാണ്. అదెందుకు తాత్కాలికమండి. എന്നാൽ ദൈവത്തിന്റെ സുന്ദര ജീവിതം സഹായിക്കട്ടെ. అటువంటి సమయంలో నిరీక్షణ కలిగి ఉండడానికి దేవుడు రాకడ సమయంలో നമ്മൾ ഒരുങ്ങിയിരിക്കുന്ന ആവശ്യമാണ്. మనం సిద్ధపడగలిగి ఉండాలి. നമുക്ക് ഈ ലോകത്തിലെ സമാധാനം ఈ లోకం మనకు సమాధానం ദൈവം തരുമ്പോൾ దేవుడు మనకి ఇచ్చిన ദൈവത്തിൽ ആശ്രയിക്കുന്ന വ്യക്തിക്ക് దేవుడిని ఆశ్రయించిన వ్యక్తి ദൈവം പ്രവർത്തിക്കാൻ ശക്തനാണ്. దేవుడు ప్రక్రియలు చేయడం ప్రవర్తించడానికి శక్తి కలిగిన దేవుడు. ఆమేన్. ദൈവത്തിന്റെ സ്നേഹം നമ്മൾ കേട്ടതിനായ നന്ദിയോടെ ശ്രദ്ധിക്കുന്നു. దేవుడు ప్రేమ మన మీదకి వచ్చిన స్తోత్రం. ഒരു ജനതയ്ക്ക് ദൈവത്തിനൊപ്പം കാഴ്ച ശ്രദ്ധിക്കുന്നു. ఇంతవరకు మాట్లాడితే దేవుడు సాధ్యమే స్తోత్రం. നമ്മുടെ ദേവദാസനും ఇక్కడ ఉన్న దేవదాసునికి സഭയ്ക്ക് നന്ദി പറഞ്ഞുകൊണ്ട് సంఘానికి అందరికీ వందనాలు చెప్పి വിവാഹം നിർത്തുന്നു. నేను దేవుడి వాక్యంలో ముగిస్తున్నా. దేవుడు అందరికీ దిగజాలన్నాడు.